ఓటేసిన తర్వాత భస్మాసురుడు మీ నెత్తినే చేయబెట్టాడు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రేపు ఎన్నికల్లో మీ నెత్తిన చెయ్యబెట్టి మీకు అన్యాయం చేసిన ఈ భస్మాసురుణ్ణి ఓటు ద్వారా ఓడిస్తామని గట్టిగా మీరందరూ శపథం చేయాలి. నవరత్నాలు అన్నాడు, మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా ఈ కొండే వాళ్ళందరినీ. 5 ఏళ్ళు అయిపోయింది, 5 జనవరిలు అయిపోయినాయి. ఇంకెప్పుడు పెడతావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఒకటే హామీ ఇస్తున్నా, యువత ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది తెలుగుదేశం జనసేన. 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. తమ్ముళ్ళు మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చందనం, ఇక్కడే ఒక పెద్ద ఎర్ర చందనం వ్యాపారం చేసే వ్యక్తి స్మగ్లర్. ఏం చేశారు తమ్ముళ్ళు ఆ స్మగ్లర్కి? ఎక్కడ సీట్ ఇచ్చారు? ఎక్కడ సీట్ ఇచ్చారు? ఆ వ్యక్తి ఎర్ర చందనం స్మగ్లర్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎర్ర చందనం స్మగుల్ చేసే వ్యక్తిని, స్మగ్లర్ని ఈరోజు చిత్తూరుకి సీట్ ఇస్తారా? మీరు చిత్తూరుకి సీట్ ఇస్తే ఈరోజు కేవీపల్లి పీలేరు దగ్గర నడి రోడ్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ ని, గణేష్ అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి ఆయన చంపేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మా పోలీసులకి, అయ్యా మీకేమైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కసారి చిత్తూరు చుట్టుపక్కల చాలా అడవులు ఉన్నాయి, ఇక్కడ గ్రెనైట్ ఉంది. ఈ గ్రెనైట్ నేను అడుగుతున్నా, ఏ ఒక్కడైనా సరే ఆ గ్రెనైట్ కాపాడుకున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. లేదు అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఆ గ్రెనైట్ ఓనర్లందరూ ఈ పాపాల పెద్దిరెడ్డికి కప్పం కడుతున్నారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిబిఐ 42,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పారు. ఆ సమయంలో తప్పించుకోవడానికి కేసుల నుంచి చనిపోయిన తండ్రి పైన కేసు పెట్టుకోండి, నాకు సంబంధం లేదని ఎఫ్ఐఆర్ వేసుకోమని చెప్పిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినప్పుడు నేను పాదయాత్ర చేస్తా ఉంటే చెల్లిని కౌంటర్ చేయడానికి పాదయాత్ర చేయించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల ముందు బాబాయిని గొడ్డలతో ఎవరు చంపారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సానుభూతి ఎవరికి వచ్చిందని నేను అడుగుతున్నా. కోడికత్తి సీను జ్ఞాపకం ఉందా అని నేను అడుగుతున్నా. కోడికత్తి డ్రామా ఆడి కోడికత్తి సీను మాత్రం జైల్లో 5 ఏళ్ల నుంచి ఉన్నాడు. కానీ బాబాయిని చంపిన వ్యక్తి మాత్రం రోడ్డు మీద తిరుగుతున్నాడు, అవునా కాదా తమ్ముళ్ళు? విఐపి, అవునా కాదా?